కల్పించడంలో మార్కెట్ అధికారులు విఫలమయ్యారంటూ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న కార్యదర్శి మల్లేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలోని రెండవ అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు ప్రతినిత్యం వివిధ మండలాల నుండి రైతులు పత్తిని విక్రయించడానికి తీసుకువస్తారు. గత 3 రోజులుగా సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో పాటు ఆధార ప్రమాణికత సరిగా పనిచేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రైవేట్ వ్యాపారులు రైతన్నల అవసరాలను ఆసరాగా చేసుకుని మద్దతు ధర కంటే తక్కువ ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారంటూ పలువురు రైతులు మార్కెట్ చైర్పర్సన్ వద్ద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చైర్పర్సన్ బహిరంగంగా జరుగుతున్న మార్కెట్ వేలం వద్దకు వెళ్లి రైతులకు సంబంధించిన సమస్యలను గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పెట్టిన పెట్టుబడికి కూడా రావడం లేదని, వ్యాపారులంతా సిండికేట్ గా మారి రైతులను ఇబ్బంది చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై అక్కడే ఉన్న మార్కెట్ సెక్రటరీ మల్లేశంపై చైర్పర్సన్ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ కు రాని వ్యాపార లైసెన్స్లను రద్దు చేయాలని, కొత్తగా లైసెన్స్ల కోసం అప్లై చేసుకున్న వారికి మార్కెట్ కొనుగోలు చేసే అవకాశాలు ఇవ్వాలని సూచించారు. వరంగల్ మార్కెట్ తరహాలోనే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు జరిగేలా చూడాలని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు కలిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతినిత్యం రైతులు తీసుకొచ్చే ప్రతిని వేలంపాట ద్వారా కొనుగోలు చేసి నాణ్యమైన ప్రతికి అధిక ధర వచ్చేలా వ్యాపారులు కొనుగోలు చేయాలని సూచించారు. జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము వచ్చినాం. ఇక అది కాదనుకొని మీ ఇష్టం వచ్చినట్టు మేము చెప్తాను కదా. ట్రేడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి లైసెన్స్ కావాలంటే మీరు పత్రికకు ఇవ్వండి. వాళ్ళు ఉన్నటోళ్ళు ఉంటారు, లేకపోతే సీసీఐ కొనుగోలు చేస్తుంది కదా. ఇన్ని రోజులు అంటే ఆపని చెప్తాం, చేయండి. మీరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని సీసీఐ బంద్ అయింది, సీసీఐకి అమ్ముకునే రైతు ఎవరున్నా ఇప్పుడు మాత్రం వరంగల్ నడిచే కంబం నడిచే రేటు ప్రకారం పాడతారు కాబట్టి సీసీఐకి కొనుగోలు అయ్యేదాకా దయచేసి ఆపుకొని తెచ్చుకోవడం. వరంగల్లో ఖమ్మం మాటలు కొనుగోలుదారులు ఉన్నారని లెక్క చూపిస్తున్నాం. అవి ఉండగా ఇంకా ఎందుకు అనే ఆలోచన ఏదో మనం ఉన్నాం. అంటే మనం అనుకుంటున్నాం. నేనేమంటున్నా, వాళ్ళు ఎవరెవరైతే కొనుగోలు చేయాలి అట్టిగా అర్తి వేసి ఆడ కమ్మ పెట్టుకొని వస్తే మన రికార్డు ప్రకారం మనం నష్టమే కాదు. ఎందుకది వాళ్ళు ఎవరు కొనుగోలు అర్తికి సంబంధం లేదు. ట్రేడర్లు అర్తి వాళ్ళు ఓన్లీ రైతులు వచ్చిన రైతులకు మార్కెట్ పెట్టిస్తారు. ట్రేడర్ వీలుగా ట్రేడర్ లైసెన్సులు పెరిగితే మనకు మంచి పోటీ ధర. వరంగల్లో దాదాపుగా 1000 మంది ఉన్నారు ట్రేడర్లు, కాటన్ ట్రేడర్ 1000 మంది అనుకుంటున్నారు. ఇట్లనే 14,000 కూడా ఖర్చు వచ్చింది. 6,500 ఉన్నప్పుడు 14,000 కూడా వచ్చింది. ప్రైవేట్ రేట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో దూరి కానీ, లింట్ కానీ, బెయిల్స్ కానీ, సీడ్ కానీ రేట్లు పెరుగుతూ ఉంటే పత్తి రేటు పెరుగుతూ ఉంటుంది, రేటు తగ్గుతూ ఉంటే పత్తి రేటు తగ్గుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏ రోజు కాదు ప్రైవేట్ రేటింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఏంటంటే నష్టపోవద్దని కొని స్టాక్ పెట్టుకొని గవర్నమెంట్ తర్వాత అమ్ముకుంటారు రేటు పెరిగి. వీళ్ళు ఇప్పుడు అతి పాయేటోళ్ళు ఉంటారు. ఈ పత్తి 6,000 వాడతారు, 6,000కి ఇచ్చిపోమంటావా? అట్లా ఉండదు కదా. ఎట్లా అంటున్నా, రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్లు నేను ఏమంటున్నా, నేను చెప్పేది నేను ఒకటి ముందే నువ్వు ఏం చెప్తున్నావు అంటే చైర్మన్ గారి ఆలోచనగా నేను చెప్తున్నా. ఒకవేళ వాళ్ళ కొనుగోలు శాతం కాకపోతే వాళ్ళు కొనవు, మేము పాడము, మేము ఆ వ్యవస్థ పెట్టుబడి పెట్టలేము, మేము నష్టపోతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు అవి లైసెన్స్ ఇవ్వకు. నువ్వు కొనకుండా నువ్వు 7,000 జరిగే పత్తి నువ్వు 5,000కు 6,000కు పెడతా. మరి ఏది పెట్టించేది? అరే ఎవరు వాడు, ఎవరు వాడరు? నువ్వు వరంగల్ మార్కెట్ ప్రతిసారి చెప్పకుండ్రి. ఇక్కడ అదేనా గవర్నమెంట్ ఎక్కడ నడుస్తుంది సార్? అసలు ఎక్కడ నడుస్తుంది? నడిపిస్తా సార్ ఎవరన్నా ఒక్కరు? మేలిన బంగారం పత్తికి ఎంత డిమాండ్ ఉన్నది? సమాధానం చెప్పుకుంటే మన ఇన్ఫర్మేషన్ ఈ రేటు అమ్ముకొని పోతే మేము పూలు ఏమి ఇస్తాం, మందులు ఏం కొట్టే వాళ్ళకి ఏమిస్తాం, దురుణులకి ఏమి ఇస్తాం, ఎన్నో కంప్లైంట్, ఎన్నో ఫిర్యాదు.